దత్తాత్రేయ జయంతిని పురస్కరించుకుని శ్రీకాళహస్తి చెన్నై రోడ్డులో వెలిసి ఉన్న సాయిబాబా ఆలయంలోని దత్తాత్రేయ స్వామి మూల విరాట్టకు విశేష అభిషేక పూజలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. దత్తాత్రేయ స్వామికి చందనాలంకారం చేసి విశేష పూజలు జరిపారు. భక్తులు అధిక సంఖ్యలో దత్తాత్రేయ స్వామి వారిని దర్శించుకుని భక్తి ప్రపత్తులతో ప్రణమిల్లారు. శ్రీకాళహస్తి చెన్నై రోడ్డులో వెలిసిన శ్రీ సిద్ధి సాయినాథుని ఆలయంలో దత్తాత్రేయ జయంతి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సాయినాథుని ఆలయాన్ని పుష్పాలతో సుందర శోభితంగా అలంకరించారు. దత్తాత్రేయ స్వామి మూల విరాట్కు ఆలయ అర్చకులు శశిధర్ రమణ కవి ఆధ్వర్యంలో విశేష అభిషేక పూజలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. దత్తాత్రేయ స్వామికి వివిధ రకాల పూజా ద్రవ్యాలతో అభిషేకాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. అభిషేకానంతరం స్వామివారికి విశేష చందనాలంకారం చేసి ధూపదీప నైవేద్యాలు నివేదించి పూర్ణహారతులు సమర్పించారు. దత్తాత్రేయ స్వామిని అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఈరోజు దత్త జయంతి కార్యక్రమాలు శనివారం నాడు ఉదయం మనకు బాబావారి కార్యక్రమాలు కాకడ హారతి నుంచి సేజ్ హారతి వరకు జరుగుతున్నాయి. అదేవిధంగా దత్తాత్రేయుడి ప్రత్యేకమైనటువంటి దత్తాత్రేయుడి యొక్క దత్త సత్యవ్రతం అంటే సాయి సత్యవ్రతం అనేసి దత్తాత్రేయుడి యొక్క పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి. అదే కాకుండా మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. సాయంత్రం మామూలుగా బాబావారి సంధ్యాహారతి, ఆ తర్వాత భజన కార్యక్రమాలు, ఆ తర్వాత సేజ్ హారతి జరుగుతున్నాయి. ఇదే విధంగా ప్రతిరోజు కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. ఈసారి దత్తాత్రేయుడికి ప్రత్యేకంగా సాయి సత్యవ్రతం ప్రత్యేకంగా మనకు బాగా జరుగుతున్నాయని కోరుకుంటున్నాం. శ్రీ సిద్ధి సాయిబాబా ఆలయంలో ఉదయము దత్తాత్రేయ స్వామికి అభిషేకములు, చందన అలంకారములు జరుపబడినవి. మధ్యాహ్నము అష్టోత్తర శతనామావళితో సత్యదేవ వ్రతమును జరిపించినారు. మధ్యాహ్నము అన్నదానము జరుగును. కావున భక్తులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి కృప కటాక్షములకు పొందుదరని కోరుకుంటున్నాము. ఆదాయ నమః.